హాయ్ నేస్తాలు అందరికీ నమస్తే. ముందుగా మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. మనం జరుపుకునే పండుగల్లో దీపావళి, హోలీ, వినాయక చవితి ముందు వరుసలో ఉంటాయి కదండి. పిల్లలైనా పెద్దలైనా సరదాగా జరుపుకునే పండుగలు అన్నమాట ఇవి కదా. పిల్లలేమో ఓ బొజ్జ గణపయ్య దీవించ రావయ్య అంటూ వాళ్ళ చదువుల్లో ముందుకు 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 ఇంకా ఉన్నతికి పోవాలని ప్రార్థిస్తే, పెద్దలేమో వాళ్ళు చేయబోయే పనులు ఆటంకాలు లేకుండా నిర్విఘ్నంగా జరగాలని ఆ విఘ్నేశ్వరుని ప్రార్థిస్తారు. అందులో వినాయక చవితి కులమతాలకు అతీతంగా జరుపుకునే పండగండి. మనం మట్టి గణపతిని తెచ్చుకొని ప్రతిష్ఠించి పూజించి ఆయన్ని మళ్ళీ నిమజ్జనం చేసే వరకు కూడా చాలా సందడిగా అంటే మన ఇంటి వరకే కాదు, వీధిలో చుట్టుపక్కల అక్కడక్కడ వినాయక మంటపాల్లో సందడి ఇది అసలు మీకు అందరికీ తెలుసు కదా. మనము గణపతి జననము పునర్జననాన్ని పురస్కరించుకొని భాద్రపద శుద్ధ చవితి రోజున మనము వినాయక చవితిని జరుపుకుంటాం. వినాయక చవితి జననం గురించి మీకు కొత్తగా నేను చెప్పాల్సిన పని లేదు, మీ అందరికీ తెలుసు. కానీ సిరివెన్నెల గారి సున్నిత పదాలలో, వాణి జయరాం గారి మధుర గాత్రంలో మనం విన్న పాటని మీకోసం మరొక్కసారి కొంచెం నేను గుర్తు చేసే ప్రయత్నం చేస్తా. సున్ని పిండిని నలిచి చిన్నారిగా చేసి, సున్ని పిండిని నలిచి చిన్నారిగా చేసి, సంతసానము నిగింది సంతులేని పార్వతి, సంతసానము నిగింది సంతులేని పార్వతి. సుతుడన్న మతి మరచి శూలాన్ని మెడ విరిచి, సుతుడన్న మతి మరచి శూలాన మెడ విరచి, పెద్దరికం చూపే చిచ్చుగంటి పెనిమిటి, ప్రాణపతి నంటుందా బిడ్డగతి కంటుందా, ప్రాణపతి నంటుందా బిడ్డగతి కంటుందా. ఇటు చూస్తే భర్త, అటు చూస్తే కొడుకు, ఒక పక్క భర్త చంపేసిన కొడుకు. పార్వతీదేవి భర్తనంటుందా కొడుకునంటుందా అని కన్నీరు మున్నీరుగా ఏడుస్తున్న ప్రాణసఖిని చూసి పరమశివుడు తట్టుకోలేకపోతాడు. ఎంతైనా ఆయన ప్రాణసఖి కదండి. తన భార్య అట్లా బాధపడుతుంటే ఓర్చుకోలేకపోయినాడు. అందుకే ఏం చేశాడు, తన ప్రమదగణాలని నంది మొదలగు వాళ్ళని పిలిచి ఉత్తరం వైపు ఎవరైతే తల పెట్టుకొని ఉంటారో వాళ్ళని తక్షణమే తీసుకురండి, ఆ తల నరికి తెచ్చి నా కుమారునికి పెట్టి పునర్జీవుణ్ణి చేస్తాను అన్నాడనమాట. అప్పుడు ఒక గజము ఉత్తరం వైపు తల పెట్టి పడుకోనింటే ఆ గజ ముఖాన్ని తీసుకొని వస్తారు ప్రమదగణాలు. తీసుకొని వస్తే ఇక్కడ కూడా మళ్ళీ ఒక ఇది ఉందండోయ్. గజముఖమే ఎందుకు తెచ్చారు? మన శివుడు ఎంత కోపిస్తోడో అంత బోళాశంకరుడు కదా, నీకంతా తెలియందేముంది. ఆ శివుడు వరాలు ఇట్లా అడగగానే అలా ఇచ్చేస్తాడు. అలా గజాసురుడికి ఒకసారి తన ఆత్మలింగం ప్రసాదిస్తారనమాట. ఆ గజాసురుడు కాస్త ఆత్మలింగాన్ని తన పొట్టలో పెట్టుకొని శివుడు నా దగ్గరే ఉన్నాడు అన్నట్టు, కైలాసమే తన కడుపులో ఉందన్నట్టు ఉంటాడు. ఆ సమయంలో శివుడిని బయటికి తీయాలి కాబట్టి అప్పుడు శివుడు నీ తలకు పూజలు అందుకుంటాయి అని చెప్పి ఒక వరాన్ని ప్రసాదిస్తాడనమాట. అది గుర్తు పెట్టుకొని అటు గజాసురుడు ముఖం తెచ్చి గణపతికి పెట్టి, అటు గజాసురుడికి ఇచ్చిన మాటను, ఇటు ప్రాణసఖి దుఃఖాన్ని రెండిటిని మూలిస్తాడు మన నీలకంఠుడు ఒకేసారి. గజముఖము ఇప్పుడు సూక్ష్మంలో మోక్షంలో మనం చిన్నగా గణపతి జననము, ఎందువల్ల గణపతికి గజాననము వచ్చింది అనే విషయాన్ని మనము తెలుసుకున్నాం కదా. ఈ గణపతి జననం గురించి తెలుసుకున్నాం కదా. ఈసారి గణపతిని ఎందుకు పత్రితో పూజిస్తాము, ఏ పత్రితో పూజిస్తాము, వీటి గురించి పూజా విధానం గురించి మళ్ళీ తెలుసుకుందాం. అప్పుడు మిమ్మల్ని పూజా విధానంతో మీ ముందుకు వస్తా. అప్పటిదాకా సెలవు, మీ శుభ.